గబగబా తెచ్చేస్తున్నాను. ఏదో కొయ్యటానికి కాదండో తోటకూర గుబురిగా వచ్చింది, చాలా బాగుంది. చూసారా ఫ్రెష్ గాని. ఇలాగ ఉంటే బాగుంటుంది. వండుకుంటానేమో నాకు తోటకూర నచ్చరు. తోటకూర ఫ్రై అయితే మా అమ్మగారు బాగా చేసేవారండి, చాలా ఇష్టపడేదాన్ని నేనైతే వండుకొని తింటే నాకు ఇష్టం ఉండదు. మా అబ్బాయి అయితే ఏం కూర వండను, వాడపల్లి వెళ్తున్నాను కదా అంటే అమ్మ పప్పు తోటకూర వండమన్నాడండి. పైన చక్కగా వేసుకున్నాడు కదా అని పైకి వెళ్దాం నడ్రా వీడియో తీసుకుందామంటే అమ్మ అక్కడక్కడ కొయ్యి అంటున్నాడండి మళ్ళీ. ఎందుకంటే వాడంతటి వాడేసుకున్నాడు కదండి నా మొక్కలో, అందుకని వాడికి అక్కడక్కడ కొయ్యమ్మ అక్కడక్కడ కొయ్యని 10 సార్లు సజెషన్లు వేసి ఇస్తున్నాడండి నాకు. తోటకూర మామిడికాయ అయితే బాగుంటుందంటండి, ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఒక 2 రోజులు పోయాక. ఇప్పుడైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ అందరూ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. మీ లైక్ చాలా విలువైంది కదా, నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు. మీరు లైక్ ఇస్తే మీ ఇంతకింతకే నేను చూసేవాళ్ళు ఇంకా పెరుగుతారని మీకు అన్నిసార్లు చెప్తున్నాను, ఏం కాదండి. చూసారు కదా, తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది. మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే తీసానండి. ఎంత బాగుందో తెలుసండి. అసలు పాల తోటకూర మాట అండి ఇది, ఫ్రెష్గా చాలా బాగుందండి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి.